హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. మీలో ఎంతమంది తెలుసండి ఈరోజు భగినస్థ భోజనాలని? ఈ పండగ వెనుకున్న చిన్న కథ ఏంటో చెప్తానండి. యముడు, యమధర్మరాజు అన్న చెల్లెలండి. ఆ విషయం అందరూ తెలుసు కదండి. యముడు తన నాన్నైన యమధర్మరాజుని తన ఇంటికి భోజనానికి ఎన్నోసార్లు రమ్మని పిలుస్తాడు. తన చెల్లి సంతోషం కోసం యముడు ఒకరోజు తన ఇంటికి వెళ్తాడు. యమున ఆ సంతోషంలో తను చేసిన పిండి వంటలన్నీ అన్నకు పెడుతుంది. చెల్లి చేతి వంట కడుపు నిండా తిన్న యముడు, నీకేమైనా వరం కావాలమ్మా అని అడుగుతాడు. అప్పుడు యముడు, నువ్వు నా ఇంటికి వచ్చిన ఈ రోజున ఏ అన్నయ్యైనా తమ్ముడైనా కానీ తన సోదరింటికి వెళ్ళి భోజనం చేస్తాడో అతన్ని దీర్ఘాయువుని చేయమని కోరుతుంది. అప్పుడు యముడు, ఈ వరంతో పాటు ఏ సోదరైతే తన అన్నదమ్ముల్ని ఈరోజు ఇంటికి పిలిచి భోజనాన్ని పిలుస్తుందో తనని దీర్ఘ సుమంగళిగా ఉంటుందని కలిపి వరమిస్తాడు. దీన్ని విధి భోజనాలు అంటారండి. ఈరోజు ఏం చేస్తారంటే అన్నదమ్ములు అక్క చెల్లి ఇంటికి పిలిచి బొట్టు పెట్టి హారతి ఇచ్చి దీవెన తీసుకుంటారండి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి బట్టలు, పళ్ళు, స్వీట్లు, పసుపు, కుంకుమ ఇస్తారండి. అలాగే అక్క చెల్లెళ్ళు తన అన్నదమ్ములకేమో బట్టలు, పళ్ళు, స్వీట్లు ఇస్తారండి. ఆ తర్వాత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములను భోజనం పెడతారండి. అన్నదమ్ములు భోజనం చేసి దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తారండి. అలాగే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్ని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారండి. ఈ కథలో ఎంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.